బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్గా సాగింది. మొదటిసారి మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ వెళ్ళగా మళ్ళీ టై అయింది. దీంతో క్రికెట్ చరిత్రలో రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్లు ఒకే మ్యాచ్లో రెండోసారి సూపర్ ఓవర్కు వెళ్ళాయి. అయితే ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ కలిపి 40 ఓవర్లలో ఏకంగా 423 పరుగులు చేశాయి. అయినా ఫలితం రాలేదు. సూపర్ ఓవర్కి దారితీసింది. సూపర్ ఓవర్ రెండో ఇన్నింగ్స్లో 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 16 పరుగులే చేసింది. దీంతో మొదటి సూపర్ ఓవర్ మళ్ళీ డ్రాగా ముగిసింది. ఇక రెండో సూపర్ ఓవర్ ఆడిన భారత్ బ్యాటింగ్కు దిగి 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ కొట్టిన రవి బిష్ణోయ్ భారత్కు విజయం అందించాడు. రెండో సూపర్ ఓవర్ తొలి బంతికే ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ను తీశాడు. రెండో బంతికి కరీం జన్నత్ సింగిల్ తీశాడు. మూడో బంతికి రెహమానుల్లా అవుట్ కావడంతో భారత్ విజయం సాధించింది. అయితే ఇలా ఒకే మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు వేయడం ఇంతకుముందు ఐపీఎల్లో కూడా జరిగింది. అది ఐపీఎల్ 2020 దుబాయ్లో జరిగిన ముంబై మరియు పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. టార్గెట్ని చేసే క్రమంలో పంజాబ్ 176 పరుగులే చేసి మ్యాచ్ని డ్రాగా ముగించింది. తర్వాత మొదటి సూపర్ ఓవర్లో పంజాబ్ నుండి కేఎల్ రాహుల్ మరియు నికోలస్ పూరన్ బ్యాటింగ్కు వచ్చారు. ఈ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఈ సూపర్ ఓవర్ చేజింగ్లో రోహిత్ మరియు డికాక్ బ్యాటింగ్కి దిగారు. ఈ ఓవర్ వేసిన షమ్మి కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్ని మళ్ళీ డ్రాగా ముగించాడు. అయితే అప్పుడు ఐపీఎల్ రూల్స్ ప్రకారం మొదటి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేసిన ఆటగాళ్లు మళ్ళీ రెండో సూపర్లో ఆడడానికి వీల్లేదు. అయితే అదే రూల్ ప్రకారం ముంబై టీం నుంచి రెండో సూపర్ ఓవర్లో హార్దిక్ పాండ్యా మరియు పోలార్డ్ బ్యాటింగ్కు వచ్చారు. ఈ ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్ 11 పరుగులు ఇచ్చాడు. ఈసారి కింగ్స్ 11 పంజాబ్ నుండి గేల్ మరియు మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్కి రాగా 2 బాల్స్ మిగిలి ఉండగానే వీరిద్దరూ మ్యాచ్ని ముగించారు. మరి ఈ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.